ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఎందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదా? ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య మన కోసం రక్తం కార్చిన దేవుడు, మనందరి కోసం కూడా ప్రాణం పెట్టాడు తన ప్రాణాన్ని. ఇంకా ఎవరైనా యేసు ప్రభుకు దూరంగా ఉంటే హృదయాల్ని ఆయనకి సమర్పించుకోండి. పరలోక భాగ్యము, నిత్యరాజ్యము, పాపక్షమాపణ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఆయన రక్షకుడని అంగీకరించాలని నేను మనం చేస్తున్నాను. మరి నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడి ఉన్నాయి. ప్రభు నేడు మనకు అనుగ్రహించు వాగ్దాన భాగం యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ సూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. మన ప్రభువు ఎవరితో ఈ మాట అంటున్నాడు? మార్తతో ఈ మాట అంటున్నాడు అనమాట. ఎందుకు అంటున్నాడంటే, బేతనే గ్రామంలో తన సహోదరుడైనటువంటి మార్త మరియల సహోదరుడైనటువంటి లాజరు, ఆయన యేసు ప్రభుకు కూడా చాలా దగ్గర స్నేహితుడు. వాళ్ళందరూ కూడా బంధువులు. యేసు ప్రభుతో కూడా చాలా దినాలు ఉన్నాడు. ఆయనతో కూడా తిరిగాడు. మంచి స్నేహితులుగా ఉన్నారు. సడన్గా ఆయనకి అనారోగ్యం రావడం ద్వారా ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించే సమయంలో యేసు ప్రభు కొంచెం దూర ప్రాంతంలో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనకు వర్తమానం అందజేశారు, ఈ సహోదరుడైన లాజరు చనిపోయాడని. ఆయన పట్టించుకోలేదు యేసు ప్రభు. 3 దినాలు అక్కడ వెయిట్ చేయించాడు. 4వ దినమున యేసు ప్రభు బేతేనే గ్రామంలోకి రావడం చూసి మరి మార్త పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రజలందరూ కూడా అక్కడికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. కొంతమంది మరియా అక్కడ అంగలారుస్తూ ఏడుస్తూ ఉన్నది ప్రజలందరూ కూడా. అప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గరికి రావడంతో, అయ్యా ప్రభువా, నువ్వు మాతో కూడా ఉంటే ఈ సహోదరుడు లాజరు చనిపోయి ఉండేవాడు కాదు కదా, నువ్వు లేకపోవడం ద్వారా అతడు అనారోగ్యంతో మరణించాడని చెప్తుంటే యేసు ప్రభువు కన్నులు విడిచాడు. కన్నులు విడిచి, చూడండి ఎక్కడ ఉంచారు అతన్ని? ఇదిగయ్యా అక్కడ సమాధిలో ఉంచారు అని చెప్పినప్పుడు అక్కడ వెళ్ళి చూడండి యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆ మాటకి ఆ రాయిని బొర్లించండి అన్నాడు. రాయిని బొర్లించన్నప్పుడు, అయ్యా వద్దయ్యా, అతడు చనిపోయి 4 దినములు అయిపోయింది, ఇప్పుడు వాసన కొడుతుంటుంది ఆ శవం అన్నప్పుడు, మార్త నువ్వు నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు అన్నాడు ప్రభు. హల్లెలూయా. నమ్మాలి. నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు. రాయి పొరలించండి అన్నాడు అనమాట. రాయి పొరలించినప్పుడు లాజరు లేచి బయటికి రా అన్నాడు. అంతే ప్రభు ఒక మాట. లేచి బయటికి రానప్పుడు చూడండి ఆ మాట, లాజరు ప్రేతలతో కట్టబడి దారాలతో కట్టబడి తెల్లని ఆ దారాలతో కట్టబడినప్పుడు అతడు లేచి రావడం మనం చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. అంతకుముందు దుఃఖంతో సమాధి దగ్గర అతను ఆ శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇంట్లో ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నారు. యేసు ప్రభువు రావడము చూడండి, లాజరు లేచి బయటికి రానప్పుడు ఒక క్షణంలో అతడు లేచి బయటికి వస్తున్నాడు అనమాట. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. మనము దేవుని యందు నమ్మిక పెట్టుకోవాలి. నమ్మిక ఉంచితే చాలన్నమాట. నమ్మితే చాలు నువ్వు దేవుని మహిమ చూస్తావన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు దేవుడు నమ్ముచున్నావా? హృదయంలో విశ్వసించి నమ్మినప్పుడు దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. మన కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. లాజరుని లేపిన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయడం మన పట్ల. అయితే నీకు నమ్మిక మాత్రం ఉంచాలి. మనం నమ్మకము ముఖ్యం అన్నమాట. నమ్మకము ముఖ్యం అన్నమాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మాలి. ఎస్, నాకు వివాహం అవుతుంది, నాకు గర్భం వస్తుంది, గృహం ఇల్లు కట్టగలను, కారు తీసుకోగలను, నాకు ఉద్యోగం దొరుకుతుంది, వ్యాపారం జరుగుతుంది. నమ్మాలి. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు.
నమ్మకుండా దేవుడు నా పట్ల ఏం గొప్ప కార్యం చేయలేదే, ఏం అద్భుతం జరగలేదే, నేను మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఏం జరగలేదని అనుకోకూడదు అనమాట. నువ్వు నమ్మాలి. నువ్వేదైతే అడుగుతున్నావో పొందుకుని ఉన్నానో నమ్మడము చాలా ప్రాముఖ్యం అనమాట. నమ్మిక మాత్రం ఉంచేస్తే చాలు, దేవుని మహిమను చూస్తావు నువ్వు. హల్లెలూయా. దేవుడు ఏమైనాడో నువ్వు చూస్తావు, కల్లారా చూస్తావు అనమాట. ఆయన ఎంత అద్భుతకరుడో నువ్వు చూస్తావు అనమాట. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు రాయి పొరలించండి అన్నాడు అనమాట. ప్రజలందరూ ఏమనుకుంటారు, రాయి పొరలించమన్నప్పుడు మరి నువ్వు గొప్ప దేవుడు కదా, చనిపోయిన లాజరుని లేపగలిగిన గొప్ప దేవుడివి, రాయి పొరలించలేవా అనుకుంటారనమాట. చూడండి, అవిశ్వాసము. మనుషులు క్వశ్చన్లు చేయడానికి అనేక మంది ఉంచారు, పని చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రారు. కానీ క్వశ్చన్లు, కొరతలు చెప్పడానికి, కొరవలు చెప్పడానికి మాత్రము ఎక్కువ మంది ఉంచారు కదా. సిలువలో బందిపోటు దొంగలు కూడా అలాగా ఒక దొంగ అన్నాడు, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. పక్కనోడు ఊరకుండ్రా చాలు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏ తప్పు చేయలేదన్నాడు. మనకు శిక్ష విధించబడాల్సింది, మనం తప్పు చేశాం, కానీ ఆయన ఏ తప్పు చేయలేదని ఇంకొకడు అన్నాడు. నిత్య రాజ్యంలో చేర్చబడ్డాడు పరదేశంలో ఒకడు. హల్లెలూయా. తిరుగుబాటు చేయకూడదు. అలాగా ఇతరులు కూడా, వాళ్ళు కూడా మా మనసులో అనుకుండొచ్చు, దేవుడు కదా నువ్వు రాయి పొరలించడం ఎంత, లాజరుని చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడివి, రాయి పొరలించడం నీకెంత అని మన కోసం లేకూడదు. ఆయన చెప్పించేయాలన్నమాట. ఆయన చెప్పించేస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం అనమాట. ఆయన మాటకు మనం విధేయత కలిగి ఉండాలి, ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, చెప్పినప్పుడు చేయాలన్నమాట. దేవుడు రాయి పొరలించండి అన్న, అంతే, పొరలించాలి. ఎక్స్ట్రా క్వశ్చన్లు మనం వేయకూడదు దేవునికి. ఆయనకు తెలుసు అన్నీ. లాజరు లేచి బయటికి రా అన్నాడు, అంతే, అతడు బయటికి లేచి వచ్చాడనమాట. కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క లాజరు కూడా తిరిగి లేవడం మనం చూస్తున్నాం. నువ్వు ఈరోజు నమ్మిక ఉందా నీకు? దేవుడికి చేయగలడా, చేయలేడా, చేస్తాడా, చేయలేడా అని అపనమ్మకం ఉండకూడదు. నమ్మిక మాత్రం ఇచ్చేస్తాలో నువ్వు అద్భుతం చూస్తావు. ఈరోజు దేవుని మహిమను చూడబోతున్నావు. నీ జీవితంలో అనేక సమస్యలకి నువ్వు జరగలేదని బాధపడుతున్నావు కదా, ఈరోజు నమ్ము మనస్ఫూర్తిగా. నమ్మిక మాత్రం ఉంచితే జరగని కార్యాలన్నీ కూడా జరగబోతున్నాయి. నువ్వు ఏదైతే సాధించలేకపోతున్నావో అది నీ దేవుని మహిమ వలన నువ్వు చూడబోతున్నావు. అది జరగడం, నువ్వు అద్భుతం చూడబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం యోహాను సువార్తలు 11:40 నాయన, నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని మహిమ చూస్తావని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. అయ్యా, మాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని కొట్టివేసి ఆయన మీ యందు నమ్మిక ఉంచడానికి మాకు నేర్పించండి. నమ్మిక మాత్రం ఉంచమన్నావు తండ్రి. మార్త మరియలతో నాయన, మేము కూడా మీ యందు నమ్మిక ఉంచుతున్నాం ప్రభా. మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భఫలం వారికి గర్భఫలం తెచ్చేయండి, ఉద్యోగం తెచ్చేయండి, గర్భిణీ స్త్రీని సుఖప్రసవాన్ని తెచ్చేయండి ప్రభా. రోడ్డు ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, క్షేమం తెచ్చేయండి వాళ్ళు నాయన తండ్రి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో ఆయన మరి తోడు నీడగా ఉండండి, సహాయం చేయండి. భార్య భర్త మధ్యలో, అత్తకోడల మధ్యలో సమాధానం కలుగజేయండి. అయా నాయన, అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి యేసునామములో. అయా నువ్వు స్వస్థపరిచి దేవుడు తండ్రి నాయన ప్రభు. హాస్పిటల్లో రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. కుటుంబంలో తోడండి, సంఘంలో తోడండి, విశ్వాసాలందరూ దీవించండి, సేవకులకు తోడండి, సహాయం చేయండి, క్షేమం తెచ్చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.